మీ పైన ఒక బలమైన ఆరోపణ ఉందండి, చెప్పండి. మీరు అడగమంటే అడుగుతా. అడగండి సార్, పర్వాలేదు. స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో సయ్యద్ సోహైల్ గారు బెంగళూరు పొంగునూరులో స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఆ ముసుగులో కోర్టు దండుకున్నారన్న ప్రచారం ఉంది, నిజమా కాదా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలు అర్థమవుతాయి. నేను ఇండియన్ పీపుల్స్ హెల్ప్ ఫౌండేషన్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్, IPHF ఫౌండేషన్ అనేసి నా ఫ్యామిలీ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశాను. ఎందుకు ఓపెన్ చేశానంటే నా భావి తరాలు ఎవరైతే నా పిల్లలు ఉన్నారో, నా కుటుంబం నేపథ్యం ఉందో, వాళ్ళు ముందు భావితరాలు సేవ చేయాలా, పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలా అనే ఉద్దేశంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో బైలాస్ అనేవి ఉంటాయి సార్. బైలాస్ లో వీ వాంట్ యాక్సెప్ట్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ఎనీ వన్, అంటే ఎవరి దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ పై కూడా మేము యాక్సెప్ట్ చేయము. మా సొంత నిధులు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో వేసుకొని మేము సంపాదించిన సొంత డబ్బులతోనే ఖర్చు పెడతాం తప్పించి వేరే వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరన్నా ఇలా ₹1 కూడా మా సంస్థకు కానీ నాకు కానీ ఇచ్చింటే ఆధారాలు కానీ రుజువులు కానీ ఉంటే మీరు ఏం చెప్తారో దానికి ఎప్పుడైనా నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను సార్.